మొన్నటి రోజున ఉషశ్రీ గారు ఇక్కడ ర్యాలీ చేస్తూ ఇది దగా డిఎస్సి అని చెప్పి ఆమె అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సర్పంచ్ సరోజన నాయక్ అయినటువంటి అతని మీద కులం పేరుతో దూషిస్తూ సుబ్బారెడ్డిని ఆయనను దూషిస్తూ మన మంత్రిమైనటువంటి సవితమ్మ గారి మీద ఆమె వ్యక్తిగతంగా ఆమెను దూషించినందువల్ల ఈరోజు మేమంతా వచ్చి ఇక్కడ సుబ్బారెడ్డి నాగేనాయకు ఉషశ్రీ గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చి ఇక్కడికి వస్తున్నాం. అందుకు ధన్యవాదాలు. అగ్రకులం అనే అహంకారమైన మాటలతో నన్ను కులం పేరుతో కూడా ద్వేషించడం జరిగింది. మరి దీనిపైన న్యాయ పోరాటం చేయడానికి సిద్ధమై నేను ఈరోజు ఆమె పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక ముందు కూడా ఇలాగే ప్రవర్తిస్తే న్యాయ పోరాటానికి సిద్ధమని చెప్పేసి తెలియజేస్తున్నాను. నమస్కారం. మరి మొన్నటి రోజు ఉషశ్రీ గారు దగా డిఎస్సి పేరుతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి ఆ ర్యాలీలో డిఎస్సి గురించి మాట్లాడకుండా వ్యక్తిగత విమర్శలకు రెచ్చగొట్టే విధానానికి మరి శాంతి భద్రతల విఘాతానికి పాల్పడి గొడవలు సృష్టించే కుట్రతో నన్ను రకరకాలుగా మాట్లాడి మరి బెదిరించే ధోరణిలో మా పార్టీ అధికారంలోకి వస్తానే మీకు ఇళ్లలోనే ఉండనీయకుండా తరిమేస్తామని చెప్పి ఈ విధంగా బెదిరిస్తుంది. మరి అధికారంలో రాకుండానే ఈ విధంగా బెదిరిస్తుంది. వస్తే ఇంకా ప్రజలు భయభ్రాంతులకు గురి చేస్తుంది. కాబట్టి ఈమె పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈరోజు ఆమె పైన లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి స్టేషన్ సిఐ గారు మరి ఎస్పీ గారు దీనిపైన చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మొన్నటి రోజున మన మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఉషమ్మ గారు గోరంతకు ఈఎస్సీ మీద ఏదో ప్రోగ్రాం పెట్టడానికి చేసినారు. ఆ ప్రోగ్రాంలో గతంలో ఇక్కడ సర్పంచ్గా 5,000 మెజారిటీతో గెలిచినాడు మా సోదరుడు నాగేనాయక్ గారు. ఆయన ఎస్టీ అనే ఉద్దేశంతో ఆమె చులకనగా చూసి మా పార్టీలో ఉండి సహాయం పొందినాడు. ఆమె ఏం సహాయం చేసిందో మాకు తెలియదు. మాకు ముందు నుండి మా సోదరుడు మాకు ముందు నుంచి తెలుసు. ఆయన చేసిన సహాయం ఏంటి లేదు ఆయనకు. అది గాల్లో సహాయమే, అది కూడాను అట్లాంటిదే ఉంటుంది. ఆయన్ను విమర్శించడం చాలా తప్పు. మా తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా నన్ను కూడా వ్యక్తిగతంగా విమర్శించింది ఎక్స్ ఎమ్మెల్యే ఎక్స్ మంత్రి ఉషమ్మ గారు. ఇది మంచిది కాదు అని చెప్పినాము. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ తరఫున మా కన్వీనర్ గారు, జిల్లా కార్యదర్శి నరేష్ గారు, మా ఫైనాన్స్ కమిటీ 6 కమిటీ సభ్యులందరూ, మా సోదరుడు నాగేనాయక్ గారు చేసినాము. ఈరోజు కంప్లైంట్ ఇచ్చినాం సిఐ గారికి. సార్ వెంటనే మీరు ఆమె మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్.